ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ కి ఒక మంచి ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తానండి. ప్రాజెక్ట్ మనకి శ్రీశైలం హైవేకి క్లోజ్ లో ఉంటుందండి. శ్రీశైలం హైవేకి క్లోజ్ లో కడతల్ టౌన్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డ్ అండి, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్. టోటల్ 6 acres లో స్ప్రెడ్ అయి ఉందండి. అండ్ ప్రపోజ్డ్ ఇంకొక 6 acres లో ఎక్స్పాన్షన్ ఉంది. ఇది కడతల్ టౌన్ అండి. మీరు ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఎగ్జిట్ అయ్యి వస్తే మీకు కడతల్ టౌన్ వస్తుంది. కడతల్ టౌన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. కడతల్ టౌన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది మనకి ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీకి ఇది మెయిన్ రోడ్, మెయిన్ యాక్సిస్ రోడ్ అండి. 200 feet రోడ్ ఇది. ఈ 200 feet రోడ్ వెళ్తే మనకి ఫస్ట్ రైట్ వస్తుందండి. ఈ రోడ్ త్రూ మనకి మన ప్రాజెక్ట్ యాక్సిస్ ఉంటుంది. ఇది మన ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్ నుంచి మీకు శ్రీశైలం హైవే విజిబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇది శ్రీశైలం హైవే అండి. మీకు రైట్ సైడ్ లో శ్రీశైలం హైవే అండ్ లెఫ్ట్ సైడ్ లో ఫ్యూచర్ సిటీ, రెండును కూడా విజిబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న మహాపిరమిడ్ ఏదైతే ఉందో, మహాపిరమిడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ పక్కల ఇవన్నీ కూడా మనకి టీజీడబ్ల్యూఎస్ ల్యాండ్స్ అండి. ఒకసారి నేను మీకు మాస్టర్ ప్లాన్ లో కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇవన్నీ కూడా టీజీడబ్ల్యూఎస్ ల్యాండ్స్ అండి. మనకి ప్రీవియస్ గవర్నమెంట్ లో ఈ ఏరియాస్ లో ఫార్మా R&D సెంటర్ ఇచ్చిందండి. ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇచ్చింది. బట్ మనకి ప్రజెంట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ లో రీసెంట్ గా రిలీజ్ చేసిన 13,973 acres మాస్టర్ ప్లాన్ లో ఈ ఏరియాస్ లో AICT ఇచ్చిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇచ్చింది. ప్రజెంట్ రిలీజ్ చేసిన టోటల్ 13,973 acres లో క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి అండి. ప్రీవియస్ గా ఈ ఏరియాలో ఆర్ అండ్ డి సెంటర్ ఇచ్చింది. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు వస్తుంది కాబట్టి R&D సెంటర్ కంటే కూడా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఏరియాలో అంతా కూడా చాలా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. ఈ ఏఐ సెంటర్ నుంచి మన ప్రాజెక్ట్ యాక్సిస్ ఏంటంటే ఇది మన ప్రాజెక్ట్ అండి. ఇది మన ప్రాజెక్ట్ ఫేజింగ్ రోడ్, సెకండ్ ఫేజింగ్ రోడ్. ఇది 100 feet రోడ్ అండి, ప్రపోజ్డ్ 100 feet రోడ్. ఇది డైరెక్ట్లీ ఈ 200 feet రోడ్ ఏదైతుందో మెయిన్ యాక్సిస్ ఫ్యూచర్ సిటీ మెయిన్ యాక్సిస్ రోడ్ ఏదైతుందో ఆ రోడ్ కి కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఆ రోడ్ కి కనెక్ట్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ డిస్టెన్స్ లో. ఇక్కడ నుంచి మీరు త్రూ 200 feet రోడ్ ఈ ఫార్మర్ సిటీ టు ఈ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేయొచ్చండి, ఏఐ సిటీని. ఈ ఏఐ సిటీకి డౌన్ సైడ్ లో ఇదంతా మనకి హెల్త్ సిటీ వస్తుందండి. హెల్త్ సిటీ అండ్ దాని పక్కన మనకి రెసిడెన్షియల్ అండ్ మిక్స్ యూజ్ జోన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి యాక్సెస్ అవ్వాలనుకున్నా కూడా అన్ని వైడ్ రోడ్స్ ఉంటాయండి. 200 feet రోడ్స్, 100 feet రోడ్స్, అలా చాలా వైడ్ రోడ్స్ ఉంటాయి. మంచి ఇన్ఫ్రా ఉంటుందండి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో. టోటల్ మనకి 30,000 acres లో ప్రపోజ్ చేశారండి. ఆ 30,000 acres కూడా ఇన్ఫ్రా చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడికి యాక్సెస్ అవ్వాలనుకున్నా ORR కి, RRR కి, మేజర్ టౌన్స్ అయినా మేజర్ సిటీస్ అన్నిటికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి ఈజీ యాక్సెస్ ఇస్తారు. లేక్ ఏదైతే ఉందో లేక్ పక్క నుంచి ఇదంతా టీజీడబ్ల్యూఎస్ ల్యాండ్స్ అండి. ఇవన్నీ కూడా టీజీడబ్ల్యూఎస్ ల్యాండ్స్. ఇక్కడ మనకి పిరమిడ్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది. ఇలా వెళ్తుంది స్ట్రక్చర్. ఇలా వెళ్ళి ఈ పిరమిడ్ దగ్గర నుంచి ఇదంతా మనకి టీజీడబ్ల్యూఎస్ ల్యాండ్స్ అండి. మళ్ళీ ఇవన్నీ కూడా టీజీడబ్ల్యూఎస్ ల్యాండ్స్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ల్యాండ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ మన ఫస్ట్ ఫేజింగ్ రోడ్ కూడా డైరెక్ట్లీ వెళ్ళి ఏఐ సిటీకే కనెక్ట్ అవుతుందండి. ఇది కూడా మనకి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇదే రోడ్ మనకి ప్రపోజ్డ్ ఉన్న రేడియల్ 300 feet రోడ్, రేడియల్ రోడ్ ఏదైతే ఉందో రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి RRR వరకు ఆ రోడ్ కి డైరెక్ట్ వెళ్ళి కనెక్ట్ అవుతుందండి మన ప్రాజెక్ట్ ఫేజింగ్ రోడ్ కూడా. సో దట్ మీరు ఫ్యూచర్ లో మీకు ORR యాక్సెస్ కావాలన్నా, ఎయిర్పోర్ట్ యాక్సెస్ కావాలన్నా, RRR యాక్సెస్ కావాలన్నా మనకి ఇది ఒక 300 feet రోడ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్
ఈ ఫ్యూచర్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్, దాని త్రూ కూడా యాక్సెస్ అవ్వచ్చు. మనకి 300 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ పక్కలన్నీ కూడా ఇవన్నీ చాలా వైడ్ రోడ్స్ వస్తున్నాయండి. దీంట్లో కూడా మీరు ఇక్కడ నుంచి సాగర్ హైవేకి వెళ్ళాలనుకున్నా, శ్రీశైలం ఎయిర్పోర్ట్ వెళ్ళాలనుకున్నా, ట్రిపుల్ ఆర్ వెళ్ళాలనుకున్నా, ఓవరాల్ వెళ్ళాలనుకున్నా, త్రూ 300 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుందండి. ఎగ్జిస్టింగ్ ఏంటంటే ఈ శ్రీశైలం హైవే ఇది 60 ఫీట్ రోడ్ అండి, బట్ దీన్ని 6 లైన్ చేస్తున్నారు. ప్రజెంట్ 4 లైన్ వర్క్స్ కూడా సోమశిల దగ్గర వర్క్స్ జరుగుతున్నాయండి. ఇది ఫ్యూచర్ లో శ్రీశైలం అండ్ తిరుపతి హైవే అవుతుంది. ఇది తిరుపతిని కూడా కనెక్ట్ చేస్తుందండి. ప్రజెంట్ ఉన్న హైవేతో కంపేర్ చేస్తే ఒక 100 to 150 కిలోమీటర్ డిస్టెన్స్ కిలోమీటర్స్ మనకి రెడ్యూస్ అవుతుంది ఈ హైవే త్రూ యాక్సెస్ అయితే. ఈ 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఫార్మసిటీ మెయిన్ యాక్సిస్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ వెరీ క్లోజ్ లో ఉంది. ఇది మన ప్రాజెక్ట్ వెరీ క్లోజ్ లో ఉంటుంది. అండ్ ఈ రోడ్ కూడా షార్ట్ డిస్టెన్స్ లో యాక్సెస్ అవుతుంది. సో దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ మీకు చాలా సూటబుల్ గా ఉంటుందండి. మనం మళ్ళీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నాం కంపేర్ టు ఎనీ అదర్ ప్రాజెక్ట్స్. మన ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయండి. అండ్ మేము 5 years ఫ్రీ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నామండి మా కస్టమర్స్ కి. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి. క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. అండ్ ఈ సరౌండింగ్స్ లో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అన్నిటికంటే కూడా మనం చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాం. నేను మీకు ఒకసారి మాస్టర్ ప్లాన్ లో కూడా ఒకసారి క్లియర్ గా చూపిస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు శ్రీశైలం హైవేలోనే శ్రీశైలం హైవేకి క్లోజ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ మీకు ఎగ్జిస్టింగ్ ఫార్మసిటీ 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో కందుకూరు 200 ఫీట్ రోడ్ ఇక్కడ వరకే మనకి రెసిడెన్షియల్ జోన్ ఉంటుందండి. ఇది మాత్రమే మనకి రెసిడెన్షియల్ జోన్. ఇక్కడ వరకు రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. అది కూడా మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి. హైవేలో మనకి ఆర్త్ జోన్ ఉంటుంది. బట్ కంప్లీట్లీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ తో ఫిల్ అయిపోయాయండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా ఎన్ యూజ్ పర్పస్ అయితే మీరు ఈ ఏరియాస్ లో తీసుకోవచ్చండి. ఇది శ్రీనిధి వాళ్ళది. దీనిలో 38,000 ఉంది. ఇది గ్రీన్ రీచ్ ఐలాండ్స్ అనేది 500 acres ప్రాజెక్ట్ అండి. దీనిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, మ్యాన్ సిస్టర్ గ్లోబల్ స్కూల్. దీనిలో హై రైజెస్ విల్లాస్ అండ్ విల్లా ప్లాట్స్ ఇస్తున్నారు. దీని ఆపోజిట్ లో 250 acres శ్రీనివాస్ నివాసం అని, ఇది కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మ్యాక్ బీటీఆర్ వాళ్ళది. అండ్ దీని పక్కన కూడా మనకి ప్రీమియం ప్రాజెక్ట్ ఉంటుందండి, కందకట్ల వ్యాలీ. ఈ 200 ఫీట్ రోడ్ లో కూడా మనకి శిల్పా బొటానికా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తుంది. ఈ ఏరియాస్ లో ఏంటంటే అన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీకు మ్యాక్ బీటీఆర్ లో 70,000 per square acre ఉంది. ఈ ఏరియాలో ఎక్కడైనా మీకు 40,000 బిలోలో మంచి ప్రాజెక్ట్ లో కావాలంటే అది ఇంపాసిబుల్ అండి. మీరు 40,000 పెట్టి తీసుకుంటున్నారంటే మీకు 40 to 70,000 లో ఇన్వెస్ట్ చేశారంటే ఎన్ యూజ్ పర్పస్ లో చేయడం బెటర్ అండి. మనం ఏంటంటే చాలా రీజనబుల్ బడ్జెట్ ఇస్తున్నాం. 100% ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు మనకి మీరు డిస్టెన్స్ అనుకుంటే ఒకప్పుడు మనకి తుక్కుగూడ కూడా అందరు దూరం అనుకుని చాలా ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు డ్రాప్ అయిపోయారు. బట్ ఒకప్పుడు మేము సేల్ చేసిన ప్రాజెక్ట్స్ లలో 6,000 8,000 సేల్ చేసిన ప్రాజెక్ట్లలో ఒక 4 years బ్యాక్ 4 years బ్యాక్ 45,000 per square acre ఉందండి. 4 to 5 times రిటర్న్స్ వచ్చాయండి ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అండ్ ఇక్కడ అన్ని కూడా లగ్జరియస్ విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయండి. వ్యాలీ అని, ఇసారా 10,000 సెఫ్టీలో అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు మనకి తుక్కుగూడలో ల్యాండ్ పర్ ఎకర్ వచ్చేసి 15 CR ఉంది. ఈ తుక్కుగూడ నుంచి మన ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్లీ 25 minutes డ్రైవ్ లో ఉంటుంది త్రూ 60 feet రోడ్. అండ్ వన్స్ మనకి 4 lane కంప్లీట్ అయిపోతే వెరీ ఈజీ యాక్సెస్ ఉంటుందండి. అండ్ 6 lane అయితే ఇంకా చాలా ఎక్సలెంట్ గా స్టేబుల్ ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ గా ఏంటంటే ఈ 300 feet రోడ్ వస్తుందండి. ఈ 300 feet రోడ్ మనకి పొంగక్కలం కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మనకి 300 feet రేడియల్ రోడ్ వస్తుంది, గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఇది కూడా స్ట్రైట్ రోడ్ అండి. మనకి ఆమంగల్ వరకు స్ట్రైట్ రోడ్. ఇది మన ప్రాజెక్ట్ కి వెరీ క్లోజ్ లో ఉంటుంది 300 feet రోడ్. సో దట్ మనకి ఇన్ఫ్రా వైజ్ గా మనకి మన ప్రాజెక్ట్ చాలా స్ట్రాటజికల్లీ ఎక్సలెంట్ లొకేషన్ లో ఉందని చెప్పొచ్చు. నేను మీకు క్లియర్ గా మాస్టర్ ప్లాన్ కూడా చూపిస్తాను. అండ్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రెసిడెన్షియల్ జోన్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి. మీరు కన్జర్వేషన్ జోన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు మీరే ఒకసారి ఎగ్జాంపుల్ కి మహేశ్వరం మాస్టర్ ప్లాన్ అండ్ కందుకూరు మాస్టర్ ప్లాన్ రెండు కంపేర్ చేసి చూడండి. మీకు
ఇదంతా మనకి కందుకూరు మండల్ కిందకి వస్తుందండి ఈ మాస్టర్ ప్లాన్. ఇక్కడ మనకి ఓన్లీ లిమిటెడ్ రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయండి. లేమూరు, రాజ్లూరు, మీర్ఖాన్పేట, తుమ్ములూరు ఇలా లిమిటెడ్ కందుకూరు దగ్గర లిమిటెడ్ రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ అంతా కూడా కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి. ఈ కన్జర్వేషన్ జోన్స్ ఏంటంటే సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ అండి, ఫార్మింగ్ కి సూటబుల్ ల్యాండ్స్ అవి. సో దట్ గవర్నమెంట్ వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి ఇన్ఫ్రా ఇవ్వదండి. అక్కడ మనకి ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 30 feet రోడ్స్, 20 feet రోడ్స్, ఆ రోడ్స్ మాత్రమే యాక్సిస్ రోడ్స్ ఉంటాయండి. ఫ్యూచర్ ప్రపోజ్డ్ రోడ్స్ చాలా తక్కువ ఉంటాయండి. మీరు కంపేర్ చేయండి. సేమ్ అదే మళ్ళీ మహేశ్వరం మాస్టర్ ప్లాన్ తీసుకోండి. మహేశ్వరం మాస్టర్ ప్లాన్ లో ఈ ఏరియా చూడండి. ఈ R1 జోన్ లో నెంబర్ ఆఫ్ 100 feet రోడ్స్, 150 feet రోడ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ప్రపోజ్డ్ రోడ్స్ ఉంటాయండి. మంచి ఇన్ఫ్రా, మంచి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్ఫ్రాన్ బేస్ చేసుకొని కూడా తీసుకోండి. ఇన్ఫ్రాన్ బేస్ చేసుకొని తీసుకుంటేనే మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ఇన్ఫ్రా ఏంటంటే ఫ్యూచర్ సిటీ అండి. ఈ ఫ్యూచర్ సిటీకి నెంబర్ ఆఫ్ వైడ్ రోడ్స్ ఇస్తున్నాయి. చాలా మాక్సిమం అంతా కూడా 150 feet రోడ్స్, 100 feet రోడ్సే వస్తున్నాయండి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి. అండ్ మన ప్రాజెక్ట్ నుంచి మీరు ఎటు వెళ్ళాలన్నా కూడా 300 feet రోడ్ యాక్సెస్ ఉంటుందండి. సో దట్ ఇక్కడ మంచి ఇన్ఫ్రా ఉంది. మీకు HMDA లో ఎలా అయితే ఇన్ఫ్రా ఉంటుందో సేమ్ ఇన్ఫ్రా ఇక్కడికి మనకి HMDA జోన్ ఎండ్ అయిపోతుందండి. మీకు HMDA జోన్ లో ఎంత ఇన్ఫ్రా అయితే ఉంటుందో సేమ్ ఇన్ఫ్రా మన ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది. అంతకంటే కూడా బెస్ట్ ఇన్ఫ్రా ఉంటుంది. అండ్ ఎంటైర్ హైదరాబాద్ లోనే ఇది లాంగెస్ట్ స్ట్రెచ్ అండి. ఇది లాంగెస్ట్ ఎంప్లాయ్మెంట్ స్ట్రెచ్ ఇది. దానికి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మన ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ఫ్యూచర్ సిటీని యాక్సెస్ అవ్వచ్చు. వన్స్ దీంట్లో మనకి కంపెనీస్ వచ్చాయంటే మనకి చాలా రిటర్న్స్ వస్తాయండి. ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఉంటాయి. మీరు 10 times రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో ఏ చిన్న వర్క్స్ జరిగినా కూడా. వన్స్ ఈ రేడియల్ రోడ్ మనకి DPR వచ్చినా కూడా ఇక్కడ మనకి ఈజీగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 20,000 అలా కోట్ చేస్తున్నారు ఈ సరౌండింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ లో. మీకు వన్స్ ఆ ప్రాజెక్ట్స్ వచ్చాయంటే ఇక్కడ 25,000 per square యార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ కూడా ఎవరు మనకి ప్రజెంట్ ఇచ్చే ప్రైజెస్ లో బిల్డర్స్ కి ఇవ్వరండి. ల్యాండ్ లార్డ్స్ ప్రైజెస్ హైక్ చేస్తే బిల్డర్స్ ఆటోమేటిక్ గా ప్రైజెస్ హైక్ చేయాల్సిందే. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే లేఅవుట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్ గా హైక్ చేయాల్సిందే. అండ్ మీరు చాలా కస్టమర్స్ కి కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి HMD మాస్టర్ ప్లాన్ లో అయితే మనకి ఇక్కడ రెసిడెన్షియల్ జోన్, కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, కమర్షియల్ జోన్ అవన్నీ చూడొచ్చు. బట్ ఈ DTCP లో అలా ఉండవు కదా అని DTCP లో రెసిడెన్షియల్ ఎలా చూడాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. DTCP అంతా కూడా మనకి ఫ్రీ జోన్ అండి. DTCP లో ఓన్లీ మనకి రిజర్వ్ ఫారెస్ట్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్స్ అండ్ వాటర్ బాడీస్ ఇవి మాత్రమే ఉంటాయండి. అండ్ కొన్ని TGSS ల్యాండ్స్ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ అండి. ఇదంతా అని కూడా DTCP అంతా కూడా రెసిడెన్షియల్ జోన్స్ అండి. మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. జస్ట్ మీకు అక్కడ ఉన్న ఇన్ఫాన్ చూసి ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ దాన్ని బట్టి మీరు ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఆ ప్రైస్ ని బట్టే ఉంటుందండి. మీరు ఇప్పుడే 40-50 thousand లో ఇన్వెస్ట్ చేస్తే మీరు సేల్ చేసేటప్పుడు 1 lakh, మీరు 100% రిటర్న్స్ తో సేల్ చేయాలంటే 1 lakh లో సేల్ చేయాలంటే 1 lakh లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఉంటారండి. అక్కడ మనకి డిమాండ్ తక్కువ ఉంటుంది. సో దట్ మంచి డిమాండ్ ఉండే మంచి డిమాండ్ ఎక్కడైతే కస్టమర్స్ ఏ ప్రైస్ లో అయితే ఎక్కువ బై చేస్తారో దానికి ఆఫ్ ప్రైస్ లో తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు 10,000 లో చేశారనుకోండి, 20,000 లో ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే 20,000 చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు. బట్ 1,70,000 అలా అఫోర్డ్ చేయలేరు ఇన్వెస్ట్మెంట్ కి. సో దట్ ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి 100%. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు క్లియర్ గా మాస్టర్ ప్లాన్ లో కూడా అన్ని చూపిస్తాను. అన్ని కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వన్స్ విజిట్ చేస్తే. అండ్ వన్స్ మీకు మాస్టర్ ప్లాన్ చూపిస్తానండి. మనకి ప్రజెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మాస్టర్ ప్లాన్ అండి ఇది.
ఇది అందుకు 200 ఫీట్ రోడ్ అండి, ఎగ్జిస్టింగ్ 200 ఫీట్ రోడ్. ఈ ఏరియాస్ లోనే మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ అవన్నీ వస్తున్నాయండి. మనకి స్కిల్ యూనివర్సిటీ అండ్ అమెజాన్ డేటా సెంటర్ అన్ని ఇక్కడే ఉంటాయి. అండ్ ఈ ఈ ఏరియాస్ లో మన ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది ప్రపోజ్ 200 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ 150 అని మెన్షన్ చేస్తుంది. ఇది ప్రపోజ్ 200 ఫీట్ రోడ్. ఇది మెయిన్ యాక్సిస్ రోడ్ ఫార్మసిటీకి. ఇది ఇక్కడ ఒక ముచ్చర్ల దగ్గర ఒక మెయిన్ యాక్సిస్ రోడ్ ఉంటుందండి. అండ్ ఇది ఒక మెయిన్ యాక్సిస్ రోడ్. ఈ త్రీ కూడా చాలా మెయిన్ యాక్సిస్ ఈ ఫార్మసిటీకి చాలా మేజర్ రోడ్స్ అండి. అండ్ ఇది మన ప్రాజెక్ట్ ఫేజింగ్ రోడ్ అండి. అండ్ ఇది మన ప్రాజెక్ట్ సెకండ్ ఫేజింగ్ రోడ్ 100 ఫీట్ రోడ్. డైరెక్ట్ ఇది 200 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏఐ సిటీ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. అండ్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా మనకి హెల్త్ సిటీ అండి. ఇది రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ అండి. ఇవి లైఫ్ సైన్సెస్ అండి. ఇవన్నీ కూడా జనరల్ ఇండస్ట్రీస్ అండి. జనరల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. నేను మీకు వన్స్ క్లియర్ గా చూపిస్తాను. ఏఐసిటీ 297 acres లో ఉందండి. ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ 454 acres లో ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ 4774 acres లో ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్ యూజ్ జోన్ 470 acres లో ఇచ్చారు. ఫర్నిచర్ ప్రాజెక్ట్ 309 acres లో ఇచ్చారు. హెల్త్ సిటీ 370 acres లో. లైఫ్ సైన్సెస్ 4207 acres లో. రెసిడెన్షియల్ అండ్ మిక్స్ యూజ్ జోన్ 1317 acres లో. రెసిడెన్షియల్ జోన్ 1013 acres లో. స్పోర్ట్స్ హబ్ 761 acres లో ఇచ్చారు. ఈ ఎంటైర్ మాస్టర్ ప్లాన్ లో ఏంటంటే మనకి బెస్ట్ జోన్స్ ఒకటి వచ్చేసి ఏ అండి, ఏఐసిటీ. అండ్ సెకండ్ వచ్చేసి లైఫ్ సైన్స్ హబ్ అండి. ఈ రెండు మాత్రమే క్వాలిటీ ఎంప్లాయ్మెంట్. ఈ రెండు ఈ ఈ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో ఈ జోన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ ఫ్యూచర్ లో 100% బెస్ట్ రిటర్న్స్ ఉంటాయండి. ఇది మనకి ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ అండి. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్. ఇక్కడ ఈ ఏరియాస్ లో మన ప్రాజెక్ట్ వస్తుందండి. ఇది మన ప్రాజెక్ట్ బిఫోర్ నుంచి ఇది మహేశ్వరం మహాపిరమిడ్ అండి. మహాపిరమిడ్ బిఫోర్ నుంచే మనకి ఇదంతా TGSS ల్యాండ్ అండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఇదంతా మనకి R&D సెంటర్ కింద ఇచ్చిందండి. బట్ ప్రజెంట్ గవర్నమెంట్ మనకి ఏఐసిటీ ఇదంతా ఏఐసిటీ కింద ఇస్తుంది. ఏఐసిటీ అండ్ హెల్త్ సిటీ లాగా ఇస్తుందండి ఈ ఏరియాస్ అనేది. సో దట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే 100% నేను బెస్ట్ డీల్ ఇస్తానండి. మంచి ప్రైస్ లో ఇస్తాను. అండ్ రీసేల్ కూడా మేమే చేసిస్తానండి. మీకు 1.5 year లో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆఫ్టర్ 1.5 year నేనే మీకు 100% అప్రిసియేషన్ తో రీసేల్ చేసిస్తాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను ఇంకా మీకు క్లియర్ గా సర్వే నెంబర్స్ తో కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో ఏమొస్తున్నాయి ఏంటి అన్ని కూడా ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.